హాయ్ గాయ్స్, షిఫ్ట్ నుంచి అయితే ఇప్పుడు వచ్చా. ఉప్మా, బర్సీర ఉప్మా. మా వాడు ఇంకా లాగలేదు, పడుకున్నాడు. గుడ్ మార్నింగ్ సాయి, వెల్కమ్ టు ద వ్లాగ్. ఇప్పుడే ఇట్స్ సండే వ్లాగ్. కాఫీ వద్దగానే ఉప్మా చేస్తా, దాంట్లో కాఫీ పొడి వేసి. ఉప్మా చేస్తాను, దాంట్లో కాఫీ పొడి వేసేలా వేయకూడదా? రాత్రి కోటి నుంచి వచ్చేటప్పటికి 10:30 అయింది ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రై చేసుకున్నాను. మొన్న ఊరి నుంచి తెచ్చిన ఆవకాయ లాస్ట్కి వచ్చేస్తే మా వాడు ఆవకాయ కలుపుతున్నాను లోపల. లాస్ట్ మినిమం ఉంటుంది. సూపర్ టచ్. ఒక ముద్ద వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. ఒకటే చిన్నది చాలు. హాయ్ గాయ్స్, షిఫ్ట్ నుంచి అయితే ఇప్పుడు వచ్చా. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, వెళ్ళిపోదాం ఇంకింటికి. ఇవాళంతా సింగిల్ డే వ్లాగ్ అనమాట. సండే, వన్ ఫైన్ సండే. మనం అంతా ఏం చేసాం, చక్కగా ఇవాళ ఎందుకో ఉప్మా తినాలనిపించింది అనమాట. ఉప్మా, బర్సీర ఉప్మా. కరివేపాకు మర్చిపోతాం, కొయ్యాలి. 1 2 ఉప్మాలో కరివేపాకు వాసన బాగుంటుంది. వేసేద్దాం, కంటి కూడా మంచిది. బియర్డ్ బాగా పెరిగింది కదా, వెళ్ళి వేళ షేవింగ్ అది చేయించాలి. సండే క్లీనింగ్ డే, షేవింగ్ డే, వాషింగ్ డే. పాపం సండే వస్తే రెస్ట్ అనుకుంటాం, కానీ పని మీద పని తగిలిది ఈరోజే. ఇంకా లాగలేదు, పడుకున్నాడు. గుడ్ మార్నింగ్ సాయి, వెల్కమ్ టు ద వ్లాగ్. ఇట్స్ ఏ సండే వ్లాగ్. బట్టలు ఉతికేద్దాం అంటే ఒకటే భయం ఉంది. 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్లో. సో ఇవాళ వాషింగ్ అయితే వద్దు. బంగాళదుంపలు మన చెట్టు దగ్గర ఎంతో ప్రేమగా కోసిన కరివేపాకు తీసుకుని ఇలా ఉప్మా గిన్నెలో వేసేద్దాం. వెళ్ళమ్మా. ఇలా ఉప్మా ఎసరు మరుగుతున్నప్పుడు మనం బయటికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిద్దాం పదండి. బేసిక్గా ప్రకృతిని ఆస్వాదించడం ఒక కళ. దాంట్లో నాకు ఆస్కర్ ఇచ్చినా పర్లేదు. హాయ్ రా సాయి, గుడ్ మార్నింగ్ రా. బ్లాగ్ చేస్తున్నాం, లేచా ఇప్పుడే. కాఫీ తాగుతావా? కాఫీ వద్దగానే ఉప్మా చేస్తా, దాంట్లో కాఫీ పొడి వేసి. ఉప్మా చేస్తాను, దాంట్లో కాఫీ పొడి వేసేలా వేయకూడదా? ఓకే, ప్రకృతియే కాదురా, మీలాంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉంచాలి. సిరీస్ ఒకటి ప్లాన్ చేసాం గైస్, నీట్గా. బావా బామ్మర్ది అని టైటిల్ పెట్టుకుని సిరీస్ నీట్గా ప్లాన్ చేసాం. ఒక్క రోజు కూడా కుదరట్లేదు అసలు చేయడానికి సిరీస్. అది అవదమ్మా. ఒక 4-5 ఎపిసోడ్లు ఒక రోజు షూట్ చేసేసుకొని వారం అంతా రిలీజ్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఇంకో పక్క నుంచి ఒక రోజులో అన్ని ఎపిసోడ్స్ తీయాలంటే మాకు సరిపోవట్లేదు టైం అంతలాగా. ఇంకో పక్క నుంచి కానీ చేయాలి ఇంకో పక్క నుంచి. ఎందుకంటే వీడికో షిఫ్ట్ ఉంటే నాకో షిఫ్ట్ ఉంటుంది, నాకో షిఫ్ట్ ఉంటే వీడికో షిఫ్ట్ ఉంటుంది. ఇద్దరికి ఖాళీ ఉన్నప్పుడేమో మాకు బట్టలు ఉత్తుకోవడము, క్లీనింగ్, వాషింగ్ ఏదో సరిపోతుంది. అది మేనేజ్ చేయాలి, ఇది మేనేజ్ చేయాలంటే కష్టమే. అంత మంచి కమ్మటి ఉప్మాకి ఇట్లాంటి పల్లి చట్నీ లేకపోతే అలా. దట్స్ వై ఐఎమ్ మేకింగ్ పల్లి చట్నీ విత్ కారం. నోటికి కారం తగిలి చాలా రోజులైంది. దట్స్
ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఇంకా చాలా ఆఫ్ చేద్దాం. చింతపండు మర్చిపోయినట్టు ఏంటి? చింతపండు ఓకే, మిక్సీలో వేద్దాం డైరెక్ట్. ఇది కొంచెం నలగాలంటే మరి కొద్దిగా వాటర్ పోయాల్సిన అవసరం ఉంది. చాలు. సో చట్నీ అయితే రెడీ. లెట్స్ ఈట్. ఉప్మా విత్ పల్లి చట్నీ. సో గైస్, ఉప్మా అయితే రెడీ. చట్నీ కూడా కారం కారంగా రెడీ అయిపోయింది. రెడీయా? రెడీ. తినేద్దానండి. చట్నీ వేసుకో. ఉప్మా అంటే గుర్తుకొచ్చేదిరా సాయి నాకు ఫస్ట్. అత్త, పెద్ద అత్త రోజు ఉప్మారా. స్కూల్కి వెళ్ళేటప్పటికి ప్రతిరోజు ఉప్మా. దానికి చూడ చట్నీ ఏమంటే ఉప్మాలోకి చట్నీ ఏంట్రా అంటే, నాకేమో ఈ ఉప్మాలోకి పల్లి చట్నీ అంటే ఇష్టం, కానీ ఎవరు చేసి పెట్టేవారు కాదు ఇది. నువ్వు ఆ మాటకు వస్తే మా ఇంట్లో రోజు ఇడ్లీ. అవును, ఇడ్లీ. మా సైతత్త రోజు ఇడ్లీయే చేస్తుంది. వారానికి మీ దాంట్లో ఒక 5 రోజులు ఇడ్లీ ఉంటుందా ఖచ్చితంగా. ఎలా తినేవారు రా? నోడుతా మీకు సలాం రా. సూపర్. నచ్చిందా? పల్లి చట్నీకి ఏంట్రా సూపర్ ఉంటుంది. కాంబినేషన్ అదే సూపర్. అసలు ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఇడ్లీ బోర్ కొట్టినా ఈ పల్లి చట్నీలోకి ఇడ్లీ బాగుంటుంది. మంచి తిక్కుగా చేసుకుని చట్నీ. ఇడ్లీ సాఫ్ట్గా ఉండి నెయ్యి వేసి తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. కానీ వారానికి 5 రోజులు ఇడ్లీ అంటే ఒక మినీ యుద్ధమే చేసుకుంటారు నువ్వు అయితే. ఇష్టంగా తీసుకోవాలా మీరు? తాతయ్య గారి ఇంట్లో అయితే గైస్, మా తాతయ్య గారి ఇంట్లో పేరు సత్యబాబు గారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొక 10 రోజుల్లో ఇంటికి వెళ్తాను పానికపల్లి మా ఊరు. పరిచయం చేస్తాను మా తాతయ్య గారిని. మా తాతయ్య గారి ఇంట్లో బెటర్ రా. వారం రోజులు సపరేట్ టిఫిన్ ఉంటుంది. ఒకరోజు మైదా పిండి అట్లు, ఒకరోజు శనగపిండి అట్లు, ఒకరోజు ఇడ్లీ పిండి ఇడ్లీ, ఇంకో రోజేమో ఆ ఇడ్లీ పిండితో ఉతప్ప వేస్తారు, ఇంకో రోజు పూరి. ఖచ్చితంగా వారానికి ఒక రోజు పూరి ఉంటుందిరా, అది మాత్రం గ్యారంటీ. సండే వచ్చిందంటే ఖచ్చితంగా పెసరట్టుగానే. వారం రోజులకి ఏదో ఒక టిఫిన్ ఉంటుంది అక్కడ. ఇంకా ఊర్లోనే ఎంజాయ్ చేస్తాం. మా నాన్నగారు బాగా చేస్తారు వంటలు, టిఫిన్స్ బాగా చేస్తారు, వంటలు కూడా బాగా చేస్తారు. వెళ్దాం. ఊరుంది, వెళ్ళాలి. 6 months అయిపోద్ది, 4 months అయింది అనుకుంటా ఊరు వెళ్ళి. నువ్వెప్పుడు ఎగ్జామ్? నీకెప్పుడు? నాకు నేను ఫస్ట్ వెళ్తా, 13 బయలుదేరుతా నేను. బా రే, ఇన్ని రోజులైనా మనం టిఫిన్ చేసి ఫస్ట్. అసలు టిఫిన్ చేసే చాలా రోజులైంది మేము. గబగబా అన్నం వండుకోవడం, కొంచెం తినేసి వెళ్ళిపోవడం ఆఫీసులకి. అంతే. ఇలా ఫైన్ ఉప్మా చేసుకుని ప్రశాంతంగా తిని 8 రోజులైందిరా. ఒక్కోసారి ఉప్మా కూడా బెటర్ అనిపిస్తుంది, ఇడ్లీ కూడా బెటర్ అనిపిస్తుంది ఏమీ లేనప్పుడు. అరే, నాకు తెలిసి బ్యాచిలర్స్ రూమ్లో ఎంత మంచిగా ఉప్మా చేసుకుని తినేది మనమేమో అనుకుంటున్నాం. మ్యాక్సిమం అందరూ బయటకే ప్రిఫర్ చేస్తారు సండే వచ్చిందంటే. సండే అంటే నార్మల్ డేస్లో కూడా బయటకి వెళ్ళిపోతారు. బ్యాచిలర్స్ రూమ్స్లో ఉప్మా చాలా తక్కువ నాకు తెలిసి. నేను నిన్న హోటల్కి వెళ్ళా, మన వాళ్ళకి టిఫిన్ తీసుకోవడానికి వెళ్ళా. అక్కడ ఉప్మా కొనుక్కుంటున్నా, నాకు అర్థం కాలేదు. అది ఉప్మా కాదనుకో, టమాటా ఉప్మా. అది ఉప్మానే. ఉప్మా కొనుక్కుంటున్నారు. ఇంట్లో చేస్తే తినరా. అది కరాచీన్ ఒక కరాచీన్ ఒక ఉప్మా పెసరట్లోకి వేస్తారు అది. ఒక్కోసారి ఇంటికి దూరంగా ఉన్నప్పుడు అమ్మాలు చేసే ఉప్మా విలువ, ఇడ్లీ విలువ, పప్పు విలువ ఎప్పుడూ లేదు. నేను వచ్చిన కొత్తలు ఇడ్లీ కోసం పాటలు పడ్డా, అది హైలైట్. నాకు తెలుసు. బాగుంది. రాల్పల్ వెళ్తావు కదా,
మన వాళ్ళు పూతరేకులు చెప్పారా? చెప్పారు, కాకపోతే ఈసారి అందరికీ కాకుండా శ్రీనివాస్ సార్కే తెద్దామని చూస్తున్నా. మళ్ళీ నేనేం తెచ్చుకోవడానికి ఉండలేదు నాకు. లగేజ్ ఎక్కువైపోతుందా? స్వీట్లు ఫేమస్ గైస్ మా ఊర్లో అంటే మా పక్క ఊర్లో తాపేశ్వరం గాజాలు, ఏలూరులో పూతరేకులు ఇది దాత్రేపురం మండలం. ఏలూరు పక్కన ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. మా ఊరు టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఇది రాలిలో జగన్మోహిని కదరా, జగన్మోహిని గుడి. మా నోటి ఛానల్లో రేపెప్పుడో ఊరు వెళ్ళినప్పుడు అప్లోడ్ చేస్తా చూడండి గైస్. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదు కదరా అది, ఒకే సిమెంట్ వీధి, ఆ పక్క గోపురం, దాని ఎదురుకుండా ఇంకో గోపురం, శివాలయం ఆపోజిట్ లో జగన్మోహిని టెంపుల్, రెండు ఆపోజిట్ లో ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడ ఉండదు అలాగా. మనోడు వ్లాగ్ అప్లోడ్ చేస్తాడు చూడండి సరదాగా. ఒరే పెట్టుకోరు, ఇంకా ఉంది చాలా. పెట్టుకో. స్క్రీన్ 1. అక్కడ ఒక కాన్సెప్ట్ చూడరా, 80 రూపీస్ ఉంది, 180 రూపీస్ ఉంది పాప్కార్న్. తేడా ఏం లేదు, అంతే. నన్ను నీ కోసమై ఏం చెయ్యమంటావు? ఈ దర్శన భాగ్యం పొందాను, నాకింకేం కోరిక ఉంటుందో చెప్పండి ప్రభు. హే ప్రభు. సెకండ్ హాఫ్ మాత్రం పీక్ ఎక్స్పీరియన్స్ రా, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. సినిమా చూసి ఇప్పుడు వచ్చాను గైస్. 5th క్లాస్లో హిందీ టెక్స్ట్ బుక్లో భక్త ప్రహ్లాద అనే లెసన్ ఉండేది. అప్పట్లో మనం లైట్ తీసుకున్నాంలేండి. ఇప్పుడు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. సినిమా చూస్తుంటే నాకు ఆ హిందీ టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ ఉంటాయి, స్తంభం నుంచి నరసింహ స్వామి వస్తున్నట్టు పిక్చర్స్ ఉండే అనమాట. అవే గుర్తొస్తుంది మొత్తం. అప్పట్లో లైట్ తీసుకున్నాం, ఇప్పుడు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చేసాం. పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సెకండ్ హాఫ్ అంతా గూస్ బంప్సే. అసలు ఆ ప్రహ్లాదుడి డైలాగ్స్ ఎవరు రాశారో తెలియదు కానీ సూపర్ రాశారు. ఇంకా లాస్ట్ నరసింహమూర్తి అవతారం వస్తుంది. అసలు సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. అక్కడి నుంచి హిరణ్యకశిపుడి చరిత్ర ఉంటుంది, తర్వాత భక్త ప్రహ్లాద, ఆ తర్వాత భక్తి అంతా ఎలా చూపించారనేది సినిమా ఉంటుంది అనమాట. పీక్ 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 ఎక్స్పీరియన్స్ ఓన్లీ థియేటర్స్లో చేయాలన్నమాట. అది కూడా 3Dలోనే. అప్పుడే ఎమోషన్ దగ్గరగా వస్తుంది అనమాట మనకి. నిజంగా బాగుంది, సూపర్ ఉంది. సో ఏదైనా తినేసి కాసేపు పడుకుని తర్వాత కోటికి వెళ్ళిపోవచ్చు. సాయంత్రం 6 అయితే అయింది. జాతగా కోటికి అయితే వెళ్ళిపోదాం పదండి. సో గాయస్, ఈ బ్యాగ్ ప్లస్ లోపల ఒక లెదర్ బ్యాగ్ ఉంది. ఈ 2 బ్యాగులు కలిపి మనం 800కి అయితే పుచ్చుకున్నాం. ఇంకా రెయిన్ కోట్ కూడా ఉంది లోపల, అదైతే 300 రూపీస్కి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంటికి వెళ్ళాక ఒకసారి అన్ప్యాక్ చేద్దాం రా. మన ఇద్దరికా హిందీ వచ్చి చావదు, మనకేమో బేరం ఆడటం రావట్లేదు ఇక్కడ. లెదర్ బ్యాగ్ ఒకటి తీసుకోవడం జరిగింది, రెయిన్ కోట్స్ తీసుకోవడం జరిగింది, కాలేజ్ బ్యాగ్ ఒకటి తీసుకోవడం జరిగింది, ఇంకొకటి హెల్మెట్ ఒకటి మిగిలిపోయింది.
అలా స్ట్రైట్గా వెళ్తే వస్తుందంట, చూద్దాం. కానీ ఈరోజు హైలైట్ ఆఫ్ ది డే అంటారా, అమెరికన్ టూరిస్ట్ బ్యాగ్ భయ్య. జస్ట్ చార్జరు, సెల్ ఫోను, మామూలుగా ట్రైపాడ్, ఒక బుక్ పడుతుంది అంతే. ఎంత భయ్యా అని అడిగాను. 900 అన్నాడు. నేను ఈ 2 బ్యాగులు కలిపి 800 తీసుకున్నా. 2 బ్యాగులు చూపించి 800కి వచ్చింది భయ్య 2 అంటే, సరే 350 ఏదో భయ్య అన్నాడు. ఒక్కసారిగా 900 350 అనగానే ఓకే, దట్ ఈస్ ఒరిజినల్ కంపెనీ మళ్ళా. ఓకే భయ్య. ఇంత మర్యాద పెడుతున్నారండి మీరు. ఏమో తెలియదు భయ్య, ఏదో గట్టిగానే టెండర్ ఉంది. అయితే హెల్మెట్ కోసం వస్తే లోపల తీసుకెళ్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా కోటికి వచ్చి ఒక హెల్మెట్, 2 బ్యాగులు, ఒక రెయిన్ కోట్ తీసుకోవడం జరిగింది. ఈ హెల్మెట్ అమ్మేవాడికి బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా తక్కువరా. 50 తగ్గించి భయ్యా అంటే షాప్ మొత్తం తీసుకోబోయా అంటున్నాడు. సీరియస్ అయిపోతున్నాడు. ఏదైనా మనిషిలో కొంచెం కామెడీ యాంగిల్ తక్కువే. హైలైట్ ఏంటంటే షాప్ లోకి ఎంటర్ అవగానే కస్టమర్ ఈజ్ ఏ గాడ్ అని ఒక డైలాగ్ వేసాడు. పార్థాయ ప్రతిబోధిత అని చెప్పేసి అన్నాడు. మేము అన్నాడు వెళ్ళాం, మొత్తం ఫుల్ క్లోజింగ్ టైం రేది. నాకు ఒక స్ట్రాటజీ అర్థమైంది ఏంటంటే సాయి, ఇలాంటి క్లోజింగ్ టైంలోకి వస్తే ఈ ఎడ్జికి కట్ చేస్తే చాలు బేరం. ఆడే పిలిచిస్తాడు. ఎంత? 250 అంట. బాయ్ భయ్యా. సక్సెస్ఫుల్గా కోటి షాపింగ్ అయితే ముగిసినది. ఒక హెల్మెట్, 2 క్యాప్లు, బ్యాగులు, ట్రావెలింగ్ బ్యాగులు. ఓకే బాబు, నువ్వు వెనకాల నుండి మ్యాప్ చెప్తే మనం జాగ్రత్తగా బాలపూర్ వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి డబ్బండిది అమ్మ ఫస్ట్ నువ్వు. స్పూన్స్, బ్యాగ్స్. రాత్రి కోటి నుంచి వచ్చేటప్పటికి 10:30 అయింది ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రై చేసుకున్నాను. మొన్న ఊరి నుంచి తెచ్చిన ఆవకాయ లాస్ట్కి వచ్చేస్తే మా వాడు ఆవకాయ కలుపుతున్నాను లోపల. లాస్ట్ మినిమం ఉంటుంది. సూపర్ టచ్. ఒక ముద్ద పెట్టరా. ఒకటే చిన్నది చాలు. బా టచ్. లాస్ట్ కాబట్టి మినిమం ఉంటుంది. స్టార్టింగ్లోని లాస్ట్లోని అలా జాడీలో కానీ డబ్బాలో కానీ సూపర్ ఉంది. గాయ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.